ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఒక సినిమా అనౌన్స్ చేసే లోపు మరొక మూవీని ప్రకటించేస్తున్నాడు. ప్రభాస్ మనిషా లేదంటే దేవుడా? ఒక్క చోట ఒక్కో అవతారం ఎత్తి సినిమాలను పూర్తి చేస్తున్నాడా అనిపిస్తోంది. 3 ఏళ్ల వరకు డేట్స్ లేకపోయినా మరొక డైరెక్టర్ను లైన్లో పెట్టాడా? ఇంతకీ ఆ లక్కీ డైరెక్టర్ ఎవరు? సినిమా వెనకాల సినిమా ఖాళీ లేకుండా కెమెరా ముందు ఎలా గడిపిస్తున్నాడు? మనిషా లేదంటే మిషనా? తోటి హీరోలు కూడా ప్రభాస్ నుంచే ఇన్స్పైర్ అయి స్పీడ్ పెంచారు. రిలీజ్ డేట్ మారిన రాజాసాబ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉండగానే హను రాఘవపుడి సినిమా మొదలు పెట్టేశాడు. ఆ తర్వాత సందీప్ వంగ స్పిరిట్ లైన్ లో ఉంది. స్పిరిట్ తర్వాత కల్కి, సలార్ 2 ఉన్నాయి. లేటెస్ట్ గా ప్రభాస్ దర్శకుడిగా ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తోంది. హనుమాన్ వచ్చి ఏడాది దాటింది. సంక్రాంతికి వచ్చిన ఈ మైథలాజికల్ సోషల్ మూవీ మహేష్ గుంటూరు కారంను కంగు తినిపించి సంక్రాంతి మొనగాడుగా నిలిచింది. సినిమాను 30 కోట్లకు అమ్మితే 157 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 127 కోట్ల లాభం మాటలు కాదు. ఇంతటి ఘన విజయం సాధించిన హీరో తేజు మిరాయి వంటి హిస్టారికల్ మూవీ చేస్తున్నాడు. మరి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడంటే అన్నీ చేస్తున్నాడు, కానీ ఒక్కటి పట్టాలెక్కడం లేదు. హనుమాన్ హిట్ తర్వాత 2025 సంక్రాంతికి హనుమాన్ 2తో వస్తామని దర్శకుడు ప్రకటించినా ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. హనుమాన్ గా రిషబ్ శెట్టి నటిస్తున్నాడు అంటూ స్టిల్ రిలీజ్ చేసినా షూటింగ్ కాలేదు. ఫోటోషూట్ నిర్వహించి హనుమంతుడిగా రిషబ్ ను పరిచయం చేశారు. ఏడాది తిరగకుండా హనుమాన్ 2తో వస్తామన్న మాటను దర్శకుడు నిలబెట్టుకోలేకపోయాడు.